సో చూడండి, ఇందాక నేను చెప్పాను కదా ఇంతవరకే అని చెప్పి. ఇదేంటంటే మనం కావాలంటే ఈ సాయిల్ని కొంచెము వాటర్లో వేసి మెత్తగా అయినా కూడా మనం వేసుకోవచ్చు అన్నమాట. లేదు అంటే నేను ఏంటంటే కొంచెం తడి పొడిగా సాయిల్ పెట్టాను, చూస్తున్నారా, ఇలాగమాట. ఇలా పెట్టుకుని, ఎందుకంటే పొడి సాయిల్ వేసే కన్నా ఈ కొంచెం తడి పొడి సాయిల్ వేయడం వలన, తడి పొడి కాకపోయినా మీరు ఫుల్ పేస్ట్ లాగా చేసుకుని సాయిల్ అని వేయడం వలన, ఇలా ప్రెస్ చేయడం వలన ఏమవుతుందంటే సాయిల్ చక్కగా కిందకి వెళ్తుంది. ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, అవి లేకుండా చక్కగా ఇవి ఇలా వెళ్తుంది. నెక్స్ట్ ఆ ట్యూబర్ అయినా బల్బ్ ఏది పెట్టినా సరే పైకి తేలిపోకుండా ఉంటుందన్నమాట. సో కొంచెం ఇందులో మనం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక ఇది ఏమవుతుందంటే పీల్ చేసుకుంటుంది కిందకి. మీరు ఇక్కడ గమనించారో లేదో, నేను ఈ కంటైనర్కి హోల్ ఏం పెట్టలేదండి, ఎందుకంటే డైరెక్ట్ పాట్ మెథడ్ కదా, కాబట్టి హోల్ ఏమీ పెట్టలేదు. ఇది పీల్ చేసుకుంటుందండి వాటర్. చక్కగా పీల్ చేసుకున్నాక ఇలా మనం గట్టిగా కిందకి ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉన్నా కూడా పోతాయి అన్నమాట. చూసి ఇక్కడ బబ్బులు ఎలా వస్తుందో చూసారా, అలాగా ఎయిర్ గ్యాప్స్ లేకుండా చక్కగా సెట్ చేసుకుంటుంది. లేదు మీరు ఇలాగ ప్రిపేర్ చేసేసుకొని ఒక 2 days తర్వాత అయినా సరే మీరు వాటర్ లిల్లీ బల్బ్ కానీ లోటస్ కానీ ఏదైనా సరే పెట్టుకోవచ్చు, ఈవెన్ హార్డీ అయినా సరే పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకేనా.